కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాల అమలు విచారణలో తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. చట్టబద్దత లేని పథకాలకు ప్రజాధనం వృధా చేస్తే ఎలా అని ప్రశ్నించింది. ఓవైపు భూసేకరణలో భాగంగా భూములు కోల్పోయిన వారు న్యాయం జరగక కోర్టుల చుట్టూ తిరుగుతుంటే ఉచిత పథకాలు ఎలా అమలు చేస్తారని ప్రశ్నించింది. భూ బాధితుల విషయంలో ఎలాంటి చర్యలు తీసుకున్నారో రేపు చెప్పాలని హైకోర్టు ఆదేశించింది. ప్రభుత్వ రంగ సంస్థలను లాభాల్లోకి తెచ్చి ఉచిత పథకాలకు ఖర్చు చేయొచ్చు కదా అని ప్రశ్నించింది. మరోవైపు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్లపై ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ల అమలుపై స్టే ఎత్తివేయాలని హైకోర్టుకు ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. బడ్జెట్ ప్రకారమే కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్లకు నిధులు కేటాయిస్తున్నామని తెలిపింది. తదుపరి విచారణను కోర్టు రేపటికి వాయిదా వేసింది. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాల అమలు విచారణలో తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి శర్మ ఫోన్ లైన్ లో ఉన్నారు. శర్మ, బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్లను ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దాన్ని కొనసాగిస్తోంది. పేదింటి ఆడపిల్లలకు పెళ్లైన తర్వాత వాళ్లకు కళ్యాణ లక్ష్మి పేరుతో ₹1,00,000 షాదీ ముబారక్ పేరుతో వాళ్లకు డబ్బులు ఇచ్చేటువంటి ఈ పథకాన్ని గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించింది. దాన్ని ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కంటిన్యూ చేస్తోంది. అయితే దీనికి చట్టబద్ధత లేదు. చట్టసభల్లో చర్చించకుండా కేవలం జీవోల ఆధారంగానే ఈ పథకాలను అమలు చేస్తున్నారు కాబట్టి దీన్ని నిలిపివేయాలని హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది. గత వాయిదా సందర్భంగా కౌంటర్ దాఖలు చేయని ప్రభుత్వ విధానం పైన ఆ కోర్టు ఆక్షేపిస్తూ ఆ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ల పైన స్టే విధించింది. వాటిని 1 నెల రోజుల పాటు అమలు చేయరాదంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దానికి సంబంధించి కొంతమంది ఇంటర్లాకేటరీ పిటిషన్స్ అంటే కొన్ని మధ్యంతర పిటిషన్లు దాఖలు చేయడంతో ఇవాళ దానికి సంబంధించినటువంటి విచారణ జరిగింది. విచారణ సందర్భంలో హైకోర్టు చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. చట్టబద్ధత లేకుండా ఇలాంటి ఉచిత పథకాలకు ప్రజాధనాన్ని ఎలా వినియోగిస్తారు, దాన్ని ఎలా వృధా చేస్తారు అనేటువంటి అంశానికి సంబంధించి ప్రధానంగా హైకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ప్రభుత్వ రంగ సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆర్టీసీ లాంటి సంస్థలను లాభాల బాట పట్టించి వాటి ద్వారా వచ్చేటువంటి డబ్బును ఇలాంటి పథకాలకు వినియోగించవచ్చు కదా. ఈ రకంగా ప్రజాధనాన్ని ప్రజల నుంచి సేకరించినటువంటి డబ్బును ఈ రకంగా ఉచిత పథకాల పేరుతో చట్టబద్ధత లేకుండా వినియోగిస్తే అది ఏ రకంగా ప్రయోజనం ఉండదు. నిరుద్యోగులకు సంబంధించి వాళ్ళకు కొంత ఉపాధి కల్పించేటువంటి విషయంలో చూస్తే ఈ రకమైనటువంటి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ల పథకాలను అమలు చేయాల్సినటువంటి అవసరం ఉండదు అనేటువంటి విషయానికి సంబంధించి కూడా కోర్టు చాలా ఘాటుగానే వ్యాఖ్యానించింది. మరోవైపు భూసేకరణకు సంబంధించి ప్రభుత్వాలు భూమి సేకరిస్తున్నప్పుడు వాళ్లకు పరిహారం ఇచ్చేటువంటి విషయంలో చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. వాళ్ళు దాంతో బాధితులందరూ కూడా న్యాయం కోసం కోర్టుల చుట్టూ తిరగాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. వాళ్ళకి ఏ రకమైనటువంటి న్యాయం చేయకపోవడంతో కోర్టుల దగ్గర వేల సంఖ్యలో పిటిషన్లు అన్నవి పెండింగ్ లో ఉంటున్నాయి. ఆ సమస్యకు పరిష్కారం ప్రభుత్వాలు చూపడం లేదు కాబట్టి దాని విషయంలో ఏం చెప్పదలుచుకున్నారు, భూ బాధితుల విషయంలో ప్రభుత్వం స్పష్టం చేయాల్సినటువంటి అంశం ఏముంది, అది రేపు చెప్పాలి అనేటువంటి విషయానికి సంబంధించి కూడా కోర్టు వ్యాఖ్యానించింది. మరోవైపు ఈ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ల పైన స్టే హైకోర్టు విధించింది. దాన్ని వెకేట్ చేయాలని హైకోర్టును అడిషనల్ అడ్వకేట్ జనరల్ అభ్యర్థించారు. మరోవైపు కౌంటర్ కూడా దాఖలు చేశారు. గత వాయిదాలో కౌంటర్ దాఖలు చేయని ప్రభుత్వం ఈసారి కౌంటర్ దాఖలు చేసింది. అయితే బడ్జెట్ లో కళ్యాణ లక్ష్మికి షాదీ ముబారక్లకు కేటాయింపులు అన్నవి జరుగుతున్నాయి. చట్టసభల్లో ఆ బడ్జెట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి అందులో చర్చించిన తర్వాతే అందులో ఆ బడ్జెట్ లో ఈ షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మిలకు కేటాయింపులు జరుగుతున్నాయి. ఆ కేటాయింపుల ఆధారంగానే ఈ పథకాలకు ఆ డబ్బులు అన్నది వినియోగిస్తున్నామనేటువంటి విషయాన్ని కూడా ప్రభుత్వం తన కౌంటర్ లో పేర్కొన్నటువంటి అంశం. మరి దీనిపైన మళ్ళీ విచారణ అన్నది కొనసాగించాల్సి ఉంది. మరి అప్పటి దానికి సంబంధించి స్టే ఇవాళ దాన్ని వెకేట్ చేయాలని కోర్టును అడిషనల్ అడ్వకేట్ జనరల్ అభ్యర్థించారు. కానీ విచారణను రేపటికి వాయిదా వేసింది. రేపు విచారణ సందర్భంగా ఆ అంశాలన్నీ విన్న తర్వాత కోర్టు ఏం చెప్తుంది అనేటువంటి దానికి సంబంధించి మనం చూడాల్సి. థ్యాంక్ యూ శర్మ.